అందరికీ వందనాలండి. లెంట్ స్టార్ట్ అయ్యి 7th డే, 7వ రోజు. నిజమే, నిన్నటి దినాల్లో మనం తెలుసుకున్నది ఏంటంటే శ్రమను దయించేవాడు ధన్యుడు అని తెలుసుకున్నాం. ఆ శ్రమ పెట్టేవాడు ఎవడండి? సాతానుగాడు. అంటాడు, శ్రమల్లో మీతో పాటు సహజీవనం చేయటానికే ఈ లోకానికి వచ్చానని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. ఆయన వచ్చాడండి. ఎవరైతే మనల్ని శోధిస్తున్నాడో వాడే ఆయన్ని కూడా శోధించడం మొదలుపెట్టాడండి, తీసుకువెళ్ళిపోయాడండి. ఈ లోకంలో రొట్టెని తయారు చేసిందే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో నగరాలని సృష్టినంతటిని చేసిందే యేసయ్య. అంటాడు, ఎంత చక్కగా అంటాడు తెలుసా? ఈ రాళ్ళను రొట్టిగా చేయి. బలహీనపరుస్తున్నాడు. అంతేకాదండి, ఆయన ఉన్నతమైనటువంటి శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయాడు. ఇదిగో ఇదంతా చూడు, ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను, అయితే ఒక్కటి చేయి, నాకు నమస్కరించు అని చెప్పి. వాడు ఎంత శోధిస్తున్నట్టు సరే ఆయన అంటాడేటిని, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభు అయిన నీ దేవుని నేను శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటి వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పో అని చెప్పాడు, గద్దిస్తున్నాడు ఆయన. ఇవన్నీ నావి, నేను చేసినటువంటివి, నువ్వు నాకు ఇవ్వడం ఏమిట్రా? ఇది నాదే. ఎస్, క్రైస్తవ బిడ్డల కృతనిశ్చయంతో ఉండాలి. ఈ సృష్టే కాదు, ఆ సర్వోన్నతుడు నా దేవుడు, ఆయనవన్నీ నావి, నేను ఆయన వాడిని చెప్పాలి. ఎప్పుడైతే మనం ఈ శోధనలు చేయిస్తామో అక్కడ ఒక దగ్గర రాసి ఉంటుంది చూడండి, 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. నిజమే, ఎంతటి మహాభాగ్యం చూడండి. మీరు కూడా అనుకుంటున్నారేమో, శ్రమ పొందిపోయాను, నాలిగిపోయాను, ఇది అయిపోయాను. ఒక పచ్చడి చేయాలి, కొబ్బరికాయ తీసుకొస్తావు, శనగపప్పు వేస్తావు, మిరపకాయలు వేస్తావు, చింతపండు వేస్తావు, తర్వాత ఉప్పు వేస్తావు, అన్నీ వేస్తావు, మిక్సీలో కొడుతూనే ఉంటావు. కొట్టిన తర్వాత ఏం చేస్తావంటే నాలుగుకి రాసుకుంటావు. రుచి రాలేదు, మరలా దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమో యాడ్ చేస్తావు, ఎందుకంటే రుచి రావాలి దాంట్లోనే. ఎస్, శ్రమల్లో కూడా నువ్వు అలాగే సహించగలిగి ఈ శోధనగాన్ని జయించినట్లయితే రుచికరమైన పచ్చడిగా మారిపోతావు అని అంటున్నాడు. ఏంటంటే నా దేవదేవతలు రెడీగా ఉన్నారు, ఎందుకో తెలుసా? నీకు పరిచర్య చేయడానికి. ఈ 40 దినాల్లో మనం కానీ సాతాన్ని శోధనని జయించినట్లయితే మనందరికీ కూడాను దేవదూతలు పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి మహాభాగ్యాన్ని పొందుకున్నామా? యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.